ఎలా ఉన్నారు అందరూ? వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. సో వీడియో ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నాను పొద్దున్న లేచినప్పటి నుంచి, కానీ కుదరలేదు. అన్ని పనులనే అయిపోయింది, వీడియో చేయడానికి కుదరలేదు. సో అన్నీ అయిపోయాక ఇప్పుడు లాస్ట్ తీస్తున్నాను. మంచి జరిగింది మొత్తం. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ జాయింట్ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కలిసి చేసేవాళ్ళు. సో మొత్తం ఎప్పుడు అన్నీ ఒక్కదాన్నే ఎప్పుడు చేయలేదు. అత్తగారి ఇంట్లో కూడా అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరూ చేసేవాళ్ళు కాబట్టి ఒక్కదాన్ని మొత్తం ఎప్పుడు చేసుకోలేదు. ఫస్ట్ టైం చేసిన కంగారు అయ్యింది, కొంచెం లేట్ కూడా అయ్యింది, కానీ పర్లేదు చేసుకున్నాను. మంచిగా అయ్యింది. అందరు వచ్చిండ్రు, ఫ్రెండ్స్ పిల్లలు, మా ఫ్రెండ్స్ అమృత దివ్య వచ్చి హెల్ప్ చేసిండ్రు. మంచిగా సాయంత్రం కూడా అందరూ కలిసి లలిత సహస్రనామం చదివినాము. సాయంత్రం మళ్ళీ ఆరతి ఇచ్చినాము. అందరు భోజనం చేసుకొని వెళ్ళిండ్రు. అంతా అయిపోయినాక ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నుంచి చేద్దామని అనుకున్నా లేచినప్పటి నుంచి, కానీ కుదరలేదు. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరుగుంటే అమ్మవారే చూసుకుంటుందని క్షమించేసి ఆయన అమ్మవారిని మొక్కేసి చేసేసిన. అక్కడక్కడ వీడియోస్ తీసిన, సో అవన్నీ కలిపి పెడతాను, చూసేయండి. యాక్చువల్గా ఇండియా నుంచి నేను ఫెస్టివల్స్ కోసమని ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ అన్నీ దొరకవు. ఏవైనా కొన్ని దొరికినవి తీసుకుందామన్నా చాలా కాస్ట్లీ ఉంటాయి. నెక్స్ట్ టైం ఇండియా నుండి తెచ్చుకోవడం బెటర్. ఇంకా ఆఫ్లైన్లో పర్లేదు, దొరికిపోతాయి. ఇక్కడ కొంచెం కష్టం. సో ఉన్నంతలో కుదిరినంతలో మెయిన్లీ దొరికినంతలో చేసుకున్నాను. సో పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చి తూడ్చి స్నానం చేసుకొని వంట స్టార్ట్ చేసిన. 9 రకాలు చేసిన అనమాట. నేను ఎప్పుడు ఇవన్నీ ఐటమ్స్ చేయలేదు. యాక్చువల్గా నేను వంట చేసేటప్పుడు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేస్తాను లాస్ట్లో. కానీ పండగలకి చేసేటప్పుడు టేస్ట్ చూడకూడదు కదా, ఎలా అవుతాయో అని భయపడ్డా. కానీ అన్నీ మంచిగా కుదిరినాయి. అందరు బాగున్నాయి అన్నారు వంటలు. దద్దోజనంలో మాత్రం కొంచెం సాల్ట్ తక్కువైంది. పరమాన్నం అయితే అందరికీ నచ్చింది. చాలా వరకు వంటలు యూట్యూబ్లోనే చూసి చేసిన. వడలు బూరెలు మాత్రం అమృత వచ్చినాక వేసింది. బాగా వేసింది. బూరెలు నచ్చినాయి అందరికీ. 4 రకాల పులిహోరలు చేసిన. కొబ్బరి పులిహోర, నువ్వుల పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర. దివ్య పూజ దగ్గర సెట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేసింది. మా ఆయన పొద్దున్న వర్క్కి వెళ్ళింది, మళ్ళీ పూజ టైం వరకు వచ్చేసాయి. మా చిట్టి ముత్తైదులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు. నేను యాక్చువల్గా వాయినం ఇచ్చేటప్పుడు ఫొటోస్ వీడియోస్ తీయలేదు. అట్లీస్ట్ మా చిట్టి తల్లికి ఇచ్చేటప్పుడు అయినా తీసేయండి చాలా ఫీల్ అయినా. పూజ చేసేటప్పుడు కూడా తీయలేదు. మంచిగా నేను దివ్య అమృత అందరం కలిసి పూజ చేసినాం. ముగ్గురం కలిసి కథ చదివినాం. ఏవి తీయలేదు. మేము ఇంకో ఫ్రెండ్ శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళే హడావిడిలో ఉన్నామన్నమాట. లేట్ అయింది అప్పటికే. మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకొని మళ్ళీ మా ఇంటికి సాయంత్రం కవిత శ్రావ్య వచ్చాక అందరం కలిసి లలిత సహస్రనామం చదివి మళ్ళీ హారతి ఇచ్చాము. అందుకని నేను బుక్ తెచ్చుకున్నాను. అంటే వాళ్ళు మరి న్యూజిలాండ్ కిడ్స్ కదా. అవునవును. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉదయమాను సహస్రార చతుర్భావ సమన్విత రాగస్వరూప పాసాఢ్య ప్రౌఢాకారం సోజ్వల మనోరూపేక్ష భూదండ పంచ తన్మాత్ర సాయిక నిజారుణ. మా చిట్టి తల్లికి భాగ్యద లక్ష్మీ బారమ్మ కన్నడ సాంగ్ కొంచెం నేర్పించిన, అది పాడింది. అది కూడా రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఫ్రైడేస్ వస్తాయి కదా, అప్పుడు చేస్తా. ఇల్లంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలకలలాడిపోయింది. ఈ పండగ రోజు మంచిగా మా ఆడాళ్ళ హడావిడితో, పిల్లల ఆటపాటలతో, మగవాళ్ళ ముచ్చట్లతో సందడిగా సంతోషంగా గడిచిపోయింది. నెక్స్ట్ ఫ్రైడే అమృత వాళ్ళ ఇంట్లో, ఆ తర్వాత దివ్య వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆ వీడియోస్తో వచ్చేస్తా. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ తెలుసు కదా, ఫోన్ తీయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.